స్తోత్రార్హుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆయనను విసిగించిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడిక్కడ. ఒక ప్రార్థనా పరుడు అనేక వేల మందికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాగలడు. అసాధ్యమైన స్థలములలో నీళ్లను కలుగజేయుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. సంసోను గారు చనిపోబోతూ ఉండగా దేవుడు అతనికి ఎముకలలో నుండి నీటినిచ్చాడు. కాని సంసోను దేవుని చిత్తంలో కొనసాగలేదు. నిరంతరం తన స్వంత మార్గాన్నే ఎన్నుకున్నాడు. మనము మన స్వంత మార్గాలలో వెళ్ళుచున్నప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని చిత్తం చేయని వారు ఆయన ప్రణాళికలను పాడు చేస్తారు. చివరికి దేవుడంటే విసిగిపోతారు కూడా. ఎవరైతే దేవుని చిత్తమును చేస్తారో, ఆయన మహిమ కొరకు జీవిస్తారో వారిపై ఆశీర్వాదాలు ప్రవాహం వలె, ఆయన నీతి సముద్ర తరంగముల వలె క్రొమ్మరించబడడం చూస్తారు. ఒక సముద్ర తరంగము ఒక నది వలె ఉంటుంది. ప్రవహించు నీళ్లు వరద వలె పొంగి వస్తాయి. నీ జీవితము ఇతరులను నీతిలోనికి నడిపిస్తుంది. అదెంత శక్తివంతమైందంటే నది వలె సమాధానము కూడా వారిలోనికి ప్రవేశించును. సమాధానము నిరంతరముగా నీలో నుండి వస్తున్నట్లయితే ఏదీ కూడా నిన్ను కలవరపరచదు. ఈ నీతి ముందు ఏదీ కూడా నిలబడలేదు. ఎవరైతే దేవునికి లోబడకుండా ఉంటారో వారు దేవుడంటే విసిగిపోతారు. దేవునికి లోబడు. అప్పుడు నీ జీవితంలోని ప్రతి అంశంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండడం నీవు గమనిస్తావు. నీ జీవితంలో ప్రతి అంశము కూడా సరైన సమయంలో రావడం నీవు చూస్తావు. దేవుడు నిన్ను చూస్తున్నాడని నీకు తెలియదు. ఆయన కన్నులు, చెవులు ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తున్నాయని నీవు జ్ఞాపకముంచుకో. 2005వ సంవత్సరంలో ఒకసారి ఇంటి అద్దె చెల్లించడానికి మాకు డబ్బులు లేవు. మేము 3 నెలలు ప్రార్థన చేశాం. అద్దె వసూలు చేసే ఆమె ఈ దినములన్నీ కూడా రాలేదు. చివరిగా ఆమె వచ్చేసరికి మేము డబ్బును కలిగి ఉన్నాం. నీ జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు అక్కర కలిగి ఉన్నాడు. దేవుడు తన కొరకు నిన్ను నిర్మించాడు. నీ క్షమాపణను ఆయన సిలువలో కొన్నాడు. నిన్ను క్షమించే అధికారము ఆయన కలిగి ఉన్నాడు. కానీ క్షమాపణ అంత సులభమైనదేమీ కాదు. ఒక వ్యక్తి తన పాపాలన్నిటినీ నమ్మకమైనటువంటి తన భార్య దగ్గర ఒప్పుకున్నాడు. అతనిని క్షమించడం కొరకు ఆమె తన గదిలోనికి వెళ్ళి ప్రార్థించింది. ఆమె అతనిని క్షమించింది. కానీ ఆమె తన గదిలో నుండి వచ్చేసరికి నల్లగానున్న వెంట్రుకలు తెల్లగా మారిపోయాయి. అతనిని క్షమించడానికి ఆమెకు కొంత వ్యయమైంది. క్షమాపణ చాలా విలువైంది. క్షమించడానికి ఆయన గాయముల నుండి కారు తాజా రక్తము అవసరమై ఉన్నది. ఒక తండ్రి తన కుమారుణ్ణి క్షమించడానికి అతడు వ్యయపరచాలి. తండ్రి క్షమాపణలో ఎల్లప్పుడూ మనము ఆశీర్వదించబడుదుముగాక. ఆమెన్.